హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మహిళల పట్ల ఎవరైనా గౌరవంగా వ్యవహరించాలి. మన తల్లి, మన చెల్లి, మన ఆలి, మన ఇంట్లో ఓ పెద్ద మనిషి అంతా మహిళే. మహిళ లేనిదే జీవితం లేదు. మహిళను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే, సముచితమైన స్థానం ఇవ్వాల్సిందే. మహిళలను కించపరుస్తూ ఎక్కడ వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనికి చట్టంలో కూడా అనేక క్లాజులున్నాయి. చట్టపరంగా శిక్షించబడతారు. శిక్ష మాట పక్కన పెడితే మహిళను గౌరవించడం మనందరి బాధ్యత. మహిళను సాధారణంగా ఆహ్వానించి గౌరవించాల్సిందే. మహిళల పట్ల గౌరవంగా మెలగాల్సిందే. మరి తెలంగాణ శాసనసభలో ఏం జరుగుతుంది? మహిళల మనోభావాలు దెబ్బతింటున్నాయా? మహిళల హక్కులకు రక్షణ లేదా? మహిళలను కించపరుస్తున్నారా? అసలు తెలంగాణ శాసనసభలో మహిళలకు అన్యాయం జరుగుతుందా? అసలు తెలంగాణ శాసనసభలో అధికార పక్షం మహిళల పట్ల తీవ్రమైన అనుచిత వైఖరితో అణచివేత వైఖరిని కొనసాగిస్తుందా? మహిళలను అవమానపరుస్తుందా? అసలు తెలంగాణ శాసనసభలో ఏం జరుగుతుంది? నన్ను అడిగితే తెలంగాణ శాసనసభలో మహిళల దాదాగిరి, అక్కల దాదాగిరి కొనసాగుతోంది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడారా? ముఖ్యంగా సబితక్క, సునీతక్క వీరిని అవమానపరుస్తూ మాట్లాడారా? మహిళల పట్ల ఆయన అనుచితంగా వ్యవహరించారా? తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు అక్కల కోసం పోరాటం ఎందుకు కొనసాగుతుంది? నిజంగానే రేవంత్ రెడ్డి మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడారా? సబితమ్మను కించపరిచారా? సబితమ్మ టార్గెట్గా ఆయన అసెంబ్లీలో రాజకీయాలు నడుపుతున్నారా? సబితమ్మ అదే చెప్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి అక్కలకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేశారు? అక్కలు అంటే సబితక్క, సునీతక్క వీరికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లో ఏమైనా ఇబ్బందికరమైన అంశం ఉందా? మహిళలను ఎక్కడైనా ఆయన అగౌరవపరిచేలా ఆ కామెంట్లలో మాట్లాడారా? అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే, ఏ పార్టీకి చెంచాగిరి చేయకుండా ఆలోచిస్తే, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా వ్యాఖ్యానిస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఆయన ఎక్కడైనా మహిళల పట్ల ఆ మాటల్లో అగౌరవంగా మాట్లాడారా? కించపరిచారా? మహిళ అని కామెంట్ చేశారా? మహిళలు అనే వారి ఉన్నతిని, వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆయన మాట్లాడారా? ఆ స్పీచ్లో అలాంటిదేం లేదు. ఆయన డైరెక్ట్గా అక్కలు అని సంబోధించారు. అక్కలు అని సంబోధిస్తే మహిళలను అవమానపరిచినట్టేనా? మరి సబితమ్మ అంతగా ఎందుకు రియాక్ట్ అయింది? ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష. ముందుగా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ సబిత, సునీతలను టార్గెట్ చేశారు కావచ్చు. సబితమ్మను కాస్త ఘాటుగానే మాట్లాడి ఉండొచ్చు. సబితమ్మ రియాక్ట్ కావడంలో తప్పే లేదు. సబితమ్మ ఖచ్చితంగా ఆమెపై వచ్చిన ఆరోపణలపై రియాక్ట్ కావాల్సిందే, ఎదురు దాడి చేయాల్సిందే. ఆమె అదే చేశారు. కానీ ఇక్కడ మహిళ అనే మాట ఎందుకు వచ్చింది? మహిళలు అంటూ రేవంత్ రెడ్డి ఏమైనా కించపరిచారా? మహిళలను ఏమైనా, మహిళా జాతిని, మహిళా సమాజాన్ని ఆయన ఏమైనా దుర్భాషలాడారా? ఒక రాజకీయ ప్రత్యర్థిగా సబితపై కామెంట్ చేశారు. మరి సబిత అంతగా ఆక్రోశం చెందాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయ జీవితంలో మహిళలుంటే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నట్టే. ఎదురు పార్టీ వాళ్ళు ఖచ్చితంగా విమర్శలు చేస్తారు. ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సబితమ్మ పట్ల కూడా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిగానే కామెంట్ చేశారు. కానీ ఆమె మహిళ అన్నట్టు అక్కని సంబోధించారు తప్పిస్తే మహిళలు ఇలా చేస్తారు, మహిళలు మోసం చేస్తారు అని ఆయన మాట్లాడలేదు. మీ వెనుకున్న మహిళలు మోసం చేస్తారు అని చెప్పాడు తప్పిస్తే
ఎక్కడా మహిళలను కించపరచలేదు. సరే, మరి దానికి మహిళల పేరుతో ఎందుకు అసెంబ్లీలో రాజకీయం చేస్తున్నారు? ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? మహిళలు రాజకీయంలో ఉంటే వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు తప్పు చేసినా, తప్పు చేయకున్నా, వారు ఎలాంటి కామెంట్ చేసినా మౌనంగా ఉండాలని చట్టసభలో ఎక్కడైనా రూల్ ఉందా? మహిళల పట్ల ఎవరు కామెంట్ చేయొద్దు, మహిళలను విమర్శించొద్దు అంటూ రాజ్యాంగంలో ఏమైనా చట్టసభలకు సంబంధించి ఏమైనా పొందుపరిచారా? మరి ఎందుకింత రాద్ధాంతం? ఇదే శాసనసభలో ఇద్దరు పురుష నాయకులు తిట్టుకుంటే, బండబూతులు తిట్టుకుంటే తప్పులేదు. వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు దొంగలు, వాళ్ళు అది ఇది అంటూ కామెంట్ చేసుకుంటే తప్పులేదు. కానీ మహిళలు మోసం చేశారు అని కామెంట్ చేయడం తప్ప? అలా ఎక్కడైనా రాసి ఉందా? రాజకీయ ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి ఒక పార్టీ, సబితమ్మ మరో పార్టీ. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. రేవంత్ రెడ్డి సహజంగానే దూకుడుగా మాట్లాడతారు. ఈ కోణంలోనే ఆమె సబితమ్మ పట్ల కామెంట్ చేశారు. కానీ సబితమ్మను మహిళగా ఎక్కడా కించపరచలేదు. మరి మహిళ అంటూ అసెంబ్లీలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అసెంబ్లీలో ఎందుకు గందరగోళం క్రియేట్ చేస్తున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ సెంటిమెంట్ను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? నిజానికి గులాబీ పార్టీకి ఇది ఒక అస్త్రంగా దొరికింది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ దీన్ని అస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా శతవిధాలా ప్రయత్నిస్తోంది. నడి సముద్రంలో మునుగుతున్న వాడికి ఓ గడ్డి పొచ్చ దొరికినా అదే ఆధారం అన్నట్టుగా బీఆర్ఎస్ ఇప్పుడు మహిళా సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తుంది. అసెంబ్లీలో గందరగోళం క్రియేట్ చేస్తుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలన్నీ పక్కన పడుతున్నాయి. ఇప్పుడు మహిళలకు సంబంధించే చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో మహిళల దాదాగిరి కొనసాగుతుంది. మహిళలను ప్రభుత్వం కించపరిచిందంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం, బయటికి వచ్చి ధర్నాలు చేయడం, పోలీసులు అరెస్టు చేయడం, ఇప్పుడు ఇవే వార్తల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ మహిళా సెంటిమెంట్ రగల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ చేసిన కామెంట్ కూడా ఆలోచించాల్సిందే. బీఆర్ఎస్కు ఎలాంటి పాలుపోలేని స్థితిలో, బీఆర్ఎస్ బాగా మునిగిపోతున్న నావ, ఇలాంటి పరిస్థితిలో, ఎలాంటి సబ్జెక్ట్ లేని టైంలో మహిళా సబ్జెక్టును బయటకు తీసుకొచ్చి అసెంబ్లీలో గందరగోళం కొనసాగిస్తున్నారని, అక్కలతో పేరుతో రాజకీయం చేస్తున్నారని, సొంత చెల్లెలు జైల్లో ఉన్న అసెంబ్లీలో అక్కల పేరుతో మోసం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సో అసెంబ్లీలో అక్కల దాదాగిరి నిస్సందేహంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ వెనుక నుండి అక్కల దాదాగిరి కొనసాగిస్తుంది. అక్కల దాదాగిరి పేరుతో వాకౌట్ చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, అరెస్ట్ అవుతున్నారు. మహిళల పట్ల ఏమీ మాట్లాడొద్దు. మహిళలు ఎలాంటి నేరాలు చేసినా మాట్లాడదా? మరి ఆకాశంలో సగం అని మహిళలు అంటారు. ఆ మహిళలు రాజకీయంలో ఉన్నారు. వారిపై విమర్శలు వస్తాయి, ప్రతి విమర్శలు వస్తాయి, అన్ని తట్టుకోవాలి. కానీ మహిళలైనంత మాత్రాన ఏమీ మాట్లాడొద్దంటే ఇది ఎక్కడి న్యాయం? బీఆర్ఎస్ మహిళా సెంటిమెంట్తో రాజకీయం చేయాలని చూస్తుంది. కానీ తెలంగాణలో దాని ప్రభావం అంతగా కనిపించట్లేదు. ఎందుకంటే సాక్షాత్తు సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలోనే సబితమ్మ దిష్టిబొమ్మలే దగ్ధం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్లాన్ చేసిన మహిళా సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. కానీ అసెంబ్లీలో మాత్రం అక్కల దాదాగిరి మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది.